తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 15వ శ్లోకం 12వ అధ్యాయం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః, లోకాన్నో ద్విజతే చయః. యస్మాత్ సన్యాసినో న ఉద్విజతే న ఉద్వేగం గచ్చతి న సంతప్యతే న సంక్షుభ్యతే లోకః తథా లోకాత్ న ఉద్విజతే చ యః సర్వసంగ పరిత్యాగుయగు యవ్వాని వలన లోకము ఉద్వేగమును పొందదో, అంటే దుఃఖమును మానసిక క్షోభను పొందదో, అదే విధముగా ఎవడైతే తాను కూడా లోకము వలన ఉద్వేగమును పొందడో, హర్షము పొందడో అంతవరకు. ఇప్పుడు కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఈ మహాత్ములు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ లోకమును ఉద్ధరించవచ్చు కదా, లోకాన్ని ఉద్ధరించవచ్చు కదా అని అంటుంటారు. ఎందుకంటే వీళ్ళు మహాత్ములు కదా, ఈ లోకాన్ని సరిచేయవచ్చు కదా. ఏమంటే ఇప్పుడు లోకాన్ని సరిచేయడం అనేటువంటి దాని కథ కొంచెం ఆలోచిస్తే, అంటే వీడు ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ప్రవృత్తిగా వెళ్ళి లోకంలో ఉండే వాళ్ళందరికీ చెప్పి లోకంలో ఉండే వాళ్ళందరినీ మార్చాలి. ఇప్పుడు నలుగురుంటే నలుగురిని ఒప్పించడమే ఎంత కష్టమవుతుంది చెప్పండి. నలుగురిని ఒప్పించడమే కుదరదే, అట్లాంటప్పుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ఒప్పించడం కుదురుతుందా? ఇప్పుడు ఇంకొకటి చెప్తానేనండి. శ్రీకృష్ణ పరమాత్మను మనము భగవంతుడు అని అనుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మను భగవంతుడని అందరూ అంగీకరించినారా? ఏమంటే నా ప్రశ్న అర్థమైందా? రాక్షసులు అంగీకరించలేదు. ఇంకా ఆడవుడు
ముచ్చుకుందుని దగ్గరికి తీసుకెళ్తారు చూడండి, వాడెవడోడు ముచ్చుకుందుడు ఎక్కడ పడుకొని ఉంటాడు గుహలో. కాదు కాదు కాదు, అది సైంధవుడు, అది వేరే. శిశుపాలుడు అంగీకరించలేదు, దంతభక్తుడు అంగీకరించలేదు, ఇట్లా చాలామంది అంగీకరించలేదు. ముచ్చుకుందుడు కళ్ళు తెరిచి ఎవరిని చూస్తాడు? అప్పుడు ఒకడు భస్మం అయిపోతాడు కదా, వాడి పేరేంటి? కాలయవనుడు. ఇప్పుడు వాడు కూడా అంగీకరించలేదు కదా కృష్ణుణ్ణి. నెక్స్ట్ ఇంకొకటి 18 సార్లు దండెత్తాడు చూడండి, జరాసంధుడు. వీళ్ళందరూ కృష్ణుని దేవుడిని అంగీకరించినారా? కృష్ణున్నే వీళ్ళెవరూ అంగీకరించలేదే. అంటే సాక్షాత్తు పరమాత్మ అని అందరి ద్వారా చెప్పబడుతున్నటువంటి ఆ మహాత్మున్నే అందరూ అంగీకరించినారా? ఇప్పుడు వీరు వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్పి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఏదో మనం బాగు చేద్దాము అని అనుకుంటే అది అయ్యే పనా? కాని పని. అంతే. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే, ప్రపంచం నుండి నేను ఇబ్బంది పడకూడదు, నా నుంచి ప్రపంచం ఇబ్బంది పడకూడదు. అంతే. ప్రపంచం నుండి నేను ఇబ్బంది పడకూడదు. ప్రపంచం నుంచి నేను ఇబ్బంది పడకూడదు అంటే ఏంటి? నేను ప్రపంచంలో ఉండేటువంటి విషయాల వలన నేను ఇబ్బంది పడిపోతూ ఉంటా. ఎందుకు ఇబ్బంది పడిపోతున్నా అంటే నావి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా జరగాలి, ఇలా జరగాల అని. అలా జరగాలి నేను అనుకుంటూ ఉన్నాను, అది అక్కడ జరగదు. అంతే కదా అక్కడ జరుగుతుండే విషయము. నేనేదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటా, ఇట్లా జరగాలి అని నేను అనుకుంటాను, ఆడ జరుగుతుంది అది జరగదు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఆడ జరిగే దాని గురించి మార్చుకోవాలన్నా, లేదా ఈ ప్రపంచంలో జరిగేది ఏదైతే జరుగుతున్నదో ఈ జరుగుతూ ఉన్నటువంటి దానికి నేను సరిపోవాలనా? చూడండి, ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేదానికి నేను సరిపోవాలంటే ఇక్కడేంటి? నేను సరిపోవడం అనంటే దానిని అంగీకరించుట. అంగీకరించి సైలెంట్ గా ఉండడం కాదు, ఉన్న తత్వం మీదనే దృష్టి ఉంది కాబట్టి చూడగలుగుతున్నాడు కాబట్టి సైలెంట్ ఉంటాడు. లేకపోతే ఊరికే కాసేపు అంటే 90% సైలెంట్ ఉండి ఎక్కడో 10% మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అవును నీకు దాన్ని బట్టి సైలెంట్ ఉంటారు తప్ప ఎంతని యాక్సెప్ట్ చేయగలుగుతారు? నిన్న అంతా చెప్పుకున్నాం కదా, నిన్న తత్వాన్ని చెప్పుకున్నాం కాబట్టి నేను మళ్ళా వాటన్నింటినీ రిపీట్ చేయకుండా ఇప్పుడు ఆ స్థితిలో ఉండి ఇప్పుడు ఏం చేయాలి? యాక్సెప్టెన్స్. అయితే ఇక్కడ యాక్సెప్టెన్స్ చేసినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ని చేతగాక యాక్సెప్ట్ చేసినాడా? ఇక్కడ కావాల్సింది తనకు చేతగాక అక్కడ ఏమీ ఇంక దాన్ని మార్చలేక, ఎవరిని ఏమీ అనలేక, నా కర్మరా బాబు అని మొత్తుకుంటూ బాధపడుతూ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తున్నాడా? అట్లా కాదు.
చాలా స్పష్టంగా తెలిసి, ఎందుకంటే ఇది ఇలాగే జరగాల్సి ఉంది కాబట్టి ఇలా జరుగుతున్నది అంతే, దానిని నేను అడ్డుకోవలసిన అవసరము లేదు, ఇది ఈశ్వరుడు ఇలా జరగాలని నిర్ణయించాడు, ఈశ్వరుడు జరగాలని నిర్ణయించాడు. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే ఈశ్వరుడు కూడా చేపించట్లేదు, నా కర్మ జరుగుతున్నది, నా కర్మ వలన జరుగుతున్నది. రెండవది, ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు అక్కడ ఉన్నటువంటిదంతా ఏంటి, అసలు అక్కడ ఏమీ జరుగుటలేదు, ఇదంతా వివర్తవాదం. వివర్తమనంటే త్రాటియందు పాము కనిపించినట్లుగా, యాక్చువల్గా లేకుండానే ఉన్నట్లుగా అక్కడ మనస్సుకు అనిపించుచున్నది. అది ఆ స్థితిలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ప్రపంచం నుంచి జరిగేటువంటి విషయాలకు తను వికారము చెందకుండా ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సన్యాసినః, సన్యాసి అయినటువంటి వాడు అంటే ఎవడు వికారము చెందుటలేదో తత్వతః అతను సన్యాసి అవుతాడు. సన్యాసి అయ్యేది అలా ఉండుట కొరకు, సన్యాసి అయ్యేది అలా ఉండుట కొరకు, అలా ఉన్నవాడు సన్యాసి. రెండింటిని చూసుకోండి, ముందుకు వెనక్కి ఇట్లా రెండు కూడా చూసుకోవాలి. కాబట్టి ప్రపంచంలో ఏవైతే జరుగుతున్నాయో, ప్రపంచంలో జరుగుతున్నాయి అంటే ప్రపంచంలో వేరేలో జరుగుతూ ఉండే దాని గురించి అవసరంలే, నాకు జరుగుతున్నాడు, ప్రపంచం నుండి నాకు జరుగుతున్నవి ఉన్నాయో వాటికి సంబంధించి నేను వికారము చెందకుండా ఉంటాను. ఒకటి. రెండవది, నా నుంచి ప్రపంచానికి ఏమి ఇబ్బంది కలగదు. నా నుంచి ప్రపంచానికి ఏమి ఇబ్బంది కలగదు అంటే ఏంటి, అప్పుడేమవుతుంది, అక్కడ కర్మయందు అకర్మను చూచుట. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం నుండి నేను ఇబ్బంది పడకూడదు అంటే భోక్తృత్వం లేకుండా పోవాలి, నా నుండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం అంటే కర్తృత్వం లేకుండా పోవాలి. ఇప్పుడు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, ఇవి రెండు ఎప్పుడైతే లేవో అప్పుడేమైపోయింది, జరిగేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరుంటారు, అప్పుడు వ్యక్తి ఉంటాడా అక్కడ, అది విషయం. అప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మనం వ్యక్తి ఉన్నాం, శ్రవణం చేస్తున్నాం కదా, శ్రవణం చేస్తున్నాం, వ్యక్తి ఉన్నాం, ఇక్కడ వ్యక్తి ఉన్నాం. ఇప్పుడు సినిమా చూస్తున్నాం, సినిమా చూసేటప్పుడు వ్యక్తి ఏమైనాడు, లీనమైపోయినాడు, వ్యక్తి లేడు. సినిమా చూసేటప్పుడు వ్యక్తి లేడు అంటే వ్యక్తి ఎప్పుడు వస్తాడంటే మళ్ళా దాంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళీ వ్యక్తి వస్తాడు. అంటే ఇప్పుడు వ్యక్తి విషయము రెండు ఒకటి అయిపోయినాయి. ఇప్పుడు వ్యక్తి ఉంటే వేరేది ఒకటి నీకు కనిపించాల్సి ఉంటుంది. అదే అక్కడ ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఇతనికి సంకల్పము వికల్పం అనేటువంటివి తనకు లేవు కాబట్టి ఇతనేమైపోయాడంటే, ఇప్పుడు జరుగుతూ ఉన్నది, దీనిని చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇతను సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండుట అంటే వ్యక్తి అనేటువంటిది లేకుండా పోతుంది. సాక్షిలో వ్యక్తి లేదు. నేను సాక్షిగా ఉన్నాను, ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను సాక్షిగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇక్కడ మనస్సుకు వెనకాల ఉండేటువంటి చేతన. ఇప్పుడు ఈ మనస్సు చేతన భావముతో ఉంటూ తను జరిగే వాటిని అన్నింటినీ యాక్సెప్టెన్స్ చేస్తూ తను సైలెంట్ అయిపోతుంది. అంటే మనస్సు శుద్ధ మనస్సు అయిపోతుంది. శుద్ధ మనస్సు ఎప్పుడైతే అయ్యిందో ఆ శుద్ధ మనస్సు వెనకాలనే ఉన్నటువంటి చేతన రూపంగా మనసు సైలెంట్ అయిపోయింది. మనసు సైలెంట్ అయిపోతే ఇంకేమొచ్చింది, ఇప్పుడు స్క్రీన్ పైకి
స్క్రీన్ పైకి వెనకాలనే ఉన్నటువంటి చేతనత్వం అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు సినిమా స్క్రీన్ పైన ఈ దీన్ని ఏమంటారు, ఫిల్మ్ పోతూ ఉంది. ఫిల్మ్ పోతూ ఉన్నప్పుడు దానిలో ఈ ఫిల్మ్ ఉన్నది. ఇప్పుడు ఫిల్మ్ ఉన్నంత వరకు ఏమొస్తుంది, బొమ్మలు వస్తాయి, దానిపైన ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ అయిపోయింది, ప్రొజెక్టర్లో ఫిల్మ్ లేదు ఇప్పుడు, అంటే ఫిల్మ్ అయిపోయింది. ఇప్పుడు నీకు స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ తెర ఉంటుంది, ఓన్లీ లైటింగ్ మాత్రం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇతను మనస్సు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో అప్పుడు శుద్ధ మనస్సు అయిపోతుంది. శుద్ధ మనస్సు ఎప్పుడైపోయిందో అప్పుడు మనస్సు డ్రాప్ అయిపోయిందిగా. మనస్సు డ్రాప్ అయిపోతానే ఈ మనస్సు డ్రాప్ అయిపోయినప్పుడు వెనకాల ఉన్నటువంటి చేతన అనేటువంటిది ఇప్పుడు సీన్లోకి వచ్చేస్తుంది. ఆ చేతనే సాక్షి. అలా సాక్షిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి చేతన అంటున్నాం చూడండి, ఆ చేతన ఈ శరీరానికి మాత్రం పరిమితమైనటువంటిది కాదు. అది ఆ చేతన అనేటువంటిది అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి చేతన ఏదో ఆ చేతన ఈ శరీరం నందు ప్రతిఫలిస్తున్నటువంటి చేతన అది. అంటే ఇప్పుడు ఏమైంది, మనస్సు డ్రాప్ అయిపోయే లోపల ఆ చేతన అనేటువంటిది ఇక్కడ పైకి వచ్చింది, అంటే చేతన ప్రభావం పనిచేస్తుంది. ఇప్పుడు చేతన రూపుడుగా మిగులుతాడు. ఆ చేతనయే సాక్షి. అంటే సాక్షి అంటే ఇప్పుడు ఏమైనాడు, సాక్షి అనేది ఈ శరీరం వరకు పరిమితమై లేదు. అది ఆ సాక్షి అనేటువంటిది ఈ సర్వ సృష్టి అంతా నిబిడీకృతమై ఉన్నటువంటి సాక్షిగా ఇతను నిలబడతాడు. అప్పుడు వ్యక్తి ఏమైనాడు, వ్యక్తి లేడు. వ్యక్తి లేని స్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అయితే వ్యక్తి లేడని తెలుస్తుందా తెలీదా, తెలుస్తుంది. వ్యక్తి లేడని తెలుస్తుంది, నేను సాక్షి అని తెలుస్తుంది. ఈ ముందర జరిగేటివి కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ముందర జరిగేటివి ఇవన్నీ కూడా ప్రకటమవుతూ ఉన్నాయి చూడండి, అవన్నీ తెలుస్తున్నాయి చూడండి. ఎవరికి తెలుస్తూ ఉంటాయంటే దానిని వ్యక్తి గుర్తించుట లేదు, దానిని సాక్షి భాష్యములు అని అంటారు. సాక్షి చేత ప్రకటింపబడుచున్నవి. సాక్షి భాష్యము. భాష్యము అంటే సాక్షి చేత ప్రకటింపబడుచున్నవి అని అర్థం. అంటే సాక్షి గుర్తిస్తూ ఉంది. సాక్షి వికారం ఎందుకు చెందుతుంది, సాక్షి వికారం చెందదు. కాబట్టి ఇతను ఆ ప్రపంచంలో నుండి జరిగేదానికి, అంటే తన విషయంలో జరుగుతూ ఉండేదానికి తను వికారం చెందడు. తన నుంచి ప్రపంచానికి ఏమీ ఇబ్బంది జరగదు. ఎందుకంటే తను సర్వమునందును తనని చూస్తున్నాడు కాబట్టి తను ఎవరిని ఇబ్బంది పెట్టడు. అది హర్ష యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ఉద్విజతే. అది యస్మాన్, అదే ఇక్కడ చెప్పారు కదా, యస్మాత్ నా ఉద్విజతే లోకః లోకాత్ నా ఉద్విజతే. వీడి నుంచి లోకానికి, లోకం నుంచి వీడికి ఏమి ఇబ్బంది లేదు. తను సాక్షిగా ఉన్నాడు. జరిగేటివన్నీ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాడు. ఇప్పుడు జరిగేటివి ఎందుకు జరుగుతున్నాయి చూడండి, ఇది ఎట్లుందో. జరిగేటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ శరీరానికి ప్రారంధం ఉంది కాబట్టి ఈ శరీర ప్రారంధాన్ని అనుసరించి జరిగేటివి జరుగుతున్నాయి. ఈ శరీర ప్రారంధాన్ని అనుసరించి జరుగుతున్నాయి అంతే అక్కడ, అంతేగాని ఇంక వేరేం లేదు. ఈ శరీర ప్రారంధం అయిపోయిందనుకో, క్షణం కూడా మళ్ళీ ఈ శరీరం నిలబడదు, శరీరం పడిపోతుంది. శరీరం ఎంతవరకు ఉంటుంది, మనస్సు అనేటువంటిది ఉన్నంత వరకు శరీరం ఆడుతుంది. మీ శరీరం మీరు చూడండి, మీ శరీరాన్ని మీ మనస్సు ఉపయోగించుకుంటూ ఉందా, లేకపోతే మీ శరీరము మనస్సును ఉపయోగించుకుంటూ ఉందా?
అంటే అర్థమవుతుందా? శరీరాన్ని మనస్సు ఉపయోగించుకుంటూ ఉందా, మనస్సును శరీరం ఉపయోగించుకుంటూ ఉందా? మనస్సు శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఆ మనస్సు ఏమైంది? ఆ మనస్సు డ్రాప్ అయిపోయింది. మనస్సు డ్రాప్ అయిపోయినప్పుడు దాని ప్రభావం ఏం లేదు, అంటే శరీర ప్రభావం ఏం లేదు. ఇప్పుడు మనస్సు అనేటువంటిది అది ఉంది. ఎందుకుంది మనస్సు? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉంది. ప్రారబ్ధ కర్మను అనుభవించుటానంటే అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే వేయించిన విత్తనము వలె ఉంటుంది. విత్తనములను వేయించేసినప్పుడు ఆ విత్తనము తిరిగి మొలకెత్తని విధముగా, కానీ చూడ్డానికి విత్తనములాగానే ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఇది అలా ఉంటుంది. దానినే అమనస్కము అని అంటారు. సరే, ఈ రూపంగా ఉంటుంది ఆ శరీరము. ఇప్పుడు ప్రారబ్ధ ప్రతిభాసనాస పర్యంతం స్వరూపానుసంధానేన వసేత్ విధివాక్యం. ఉపనిషత్తులో చెప్తున్నారు ఏమిటి? ప్రారబ్ధం అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో అంతవరకు స్వరూపానుసంధానేన వసేత్, అంటే స్వరూపమును అనుసంధానము చేస్తూ, అంటే నువ్వు సాక్షిగా ఉంటూ, వసేత్ జీవించి ఉండుము. స్వరూపం ఆ ప్రారంధం అయిపోయింది. అప్పుడేమైపోతుంది? మనస్సు ఏమైపోతుంది? మనస్సు దాని ఉనికిని పూర్తిగా కోల్పోతుంది. మనస్సు దాని ఉనికిని ఏ క్షణంలో కోల్పోయిందో ఇంకా శరీరం ఏమైపోతుంది? శరీరం పడిపోతుంది. శరీరము ఏ కించిత్ కదలిక చేయాలన్నా మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే ప్రాణము పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది. ప్రాణము మనస్సు రెండింటిలో ఏదేనంటే, అయా నిజంగా చూస్తే కర్మ ప్రభావము అనేటువంటి దాని చేత అంతఃకరణం అంటారు దాన్ని. ఆ అంతఃకరణం ఉన్నప్పుడు ప్రాణం పనిచేస్తుంది. అంతఃకరణం అనేటువంటిదే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోతుందో ప్రాణం ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ప్రాణం అనేటువంటిది ఆడుతూ ఉంటుంది. ప్రాణం ఆడుతూ ఉంటుంది. అది ఏం చేసేదిలా పట్టేదిలా, అది కేవలం ఉంటుందంతే. అందుకే ధ్యానములో కేవలము ప్రాణవీక్షణం అంటే ప్రాణమును చూస్తూ ఉంటాడు అంతే. ప్రాణమును చూచుట, ప్రాణంతో కలియుట కాదు, ప్రాణమును చూస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణం వేరే నేను వేరే అనేటువంటి ఆ అనుభవం వస్తుంది. అలా వచ్చినప్పుడు మనస్ అనేటువంటి స్థితి అనేటువంటి తెలుస్తుంది. ఆ మనస్సు కూడా ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో అప్పుడు సాక్షి అనుభవం కలుగుతుంది. సాక్షి అనుభవం కలిగినప్పుడు ఈ సాక్షి అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో మనస్సులో వాసనలు సంస్కారాలు అన్నీ ఉంటాయి చూడండి, అవి వాటి ప్రభావము దాన్ని ఏమంటారంటే శక్తి లేని చవుటు నేలల వలె తయారైపోతాయి. చవిటి నేల అంటారు కదా, చవిటి నేల ఎందుకు పనికి వస్తుంది? అంతే, మలవదు. ఆ సౌడు నేలను ఎందుకు ఉపయోగించేవాళ్ళంటే ముందు బట్టలు ఉతికే వాళ్ళు చాకలలో ఆ సౌడుని తీసుకొని బట్టలు ఉతికేదానికి ఉపయోగించుకునేవాళ్ళు. అంతే, అంతకు మించి ఇంక వేరే ఉపయోగం లేదు దాంతో. అది పరిస్థితి. అలా తయారైపోతుంది ఇప్పుడు ఇక్కడ. అలా తయారై తను ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అతను సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఈ పరిస్థితుల్లో హర్షామర్ష భయోద్వేగై ముక్త. హర్షము, అమర్షము, భయము, ఉద్వేగం, 4 విషయాలండి. ఏమండి? హర్షామర్ష భయోద్వేగై, హర్ష చ అమర్ష చ భయం చ ఉద్వేగ చ తై హర్షామర్ష భయోద్వేగై
ముక్తః హర్షః ప్రియలాభే అంతఃకరణస్య ఉత్కర్షో రోమాంచనాశ్రుపాతాదిలింగః అమర్షః అసహిష్ణుత. చూడండి ఇక్కడ హర్షము అంటే ఆచార్యులు వారు వివరిస్తున్నారు. ఏమని వివరిస్తున్నారంటే అంతఃకరణస్య అంటే ప్రియలాభే అంటే వీడు అనుకున్నది ఏదైతే ఉన్నదో వీడికి ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది జరిగినప్పుడు అది వీడికి సంప్రాప్తించినప్పుడు వీడికి వీడు అనుకున్నటువంటిది వీడికి సంప్రాప్తించగా అంతఃకరణస్య ఉత్కర్షో అంటే వీడి అంతఃకరణం ఏమవుతుందంటే ఆ విషయముతో సంబంధపడి, ఏ విషయంతో, వీడి అంతఃకరణలో ఒక వాసన సంస్కారం ఉంది కాబట్టి ఆ వాసన సంస్కారమును అనుసరించి ముందరుండేటువంటి విషయము అదే తారసపడగా దానితో సంబంధపడి ఇప్పుడేమైంది, దాని వలన వీడు దాని ప్రభావము ఈ మనస్సులో ప్రకటమవుతుంది. ఆ మనస్సులో ప్రకటమైనప్పుడు శరీరం పైన దాని ప్రభావం కూడా పనిచేసి ఆ శరీరంలో ఎటువంటి వికారాలు కలుగుతాయనేది చెప్తున్నారు. రోమాంచ అశ్రుభి అశ్రుపాతాదిలింగ రోమాంచ అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునుట. అశ్రుపాలిత అంటే కండ్ల వెంబడి నీళ్లు కారుట. తరువాత ఇక్కడ అంచన అంటే వణుకు పుట్టుట. అంటే వీడికి ఎక్కువ సంతోషం అయిపోయినప్పుడు కూడా శరీరము ఒక విధమైనటువంటి అనుకొస్తుంది, శరీరం కొంత అదురుతుంది. అలాగా ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? ఫీల్ అయింటే తెలుస్తుంది. తర్వాత కండ్ల వెంబడి పులకింత. తర్వాత కండ్ల వెంబడి నీళ్లు రావడం, దాన్ని ఏమంటారు, ఆనంద బాష్పాలు రావడం మొదలైనటువంటివి. ఇటువంటివన్నీ కూడా ఆ శరీరంలో కలుగుతాయి. ఎగిరి గంతులు వేయడం, స్టెప్పులు వేయడం, ఇవంతా ఉంటాయి చూడండి. ఇది హర్షము అని అంటారు. ఇది హర్షం. అమర్షం అనంటే దీనికి వ్యతిరేకం. అంటే మనకి ఏవైతే జరగాల్సినవి ఉంటాయో అవి జరగకపోయినప్పుడు సేమ్ ఈ మనస్సులో ఏర్పడేటువంటి వికారాలు. అంటే అది ఎందుకైతే జరగలేదో, ఆ జరగకుండా ఎవడు చేశాడో, అది ఎట్లా చేశాడు అని చెప్పేసి వీడి ముఖమును ఎర్రబారుట, వీడి అంతఃకరణము ఉక్రోషముతో ఊగిపోవుట, లేదంటే కొద్దిగా కోపాన్ని బిగబట్టి పైకి కనిపించనీయకుండా ఒక విధంగా దాన్ని ప్రకటించుట, ఇవంతా ఉండే చూడండి. ఇవంతా అమర్షం. ఈ సాక్షి స్థితికి వెళ్ళాడు చూడండి. అతని యందు ఈ హర్షము కానీ అమర్షము కానీ రెండు ఉండవు. హర్షము లేదు, అమర్షము లేదు. ఇప్పుడు నారద భక్తి సూత్రములలో రోమాంచాశ్రుభిః అని ఒక సూత్రం ఉన్నది. కంఠావరోధాంచ రోమాంచ అశ్రుభిః భక్తి లక్షణములను చెప్తూ నారద మహర్షుల వారు కంఠావరోధము అంటే మాట్లాడుతూ ఉంటాడు, గొంతు గద్గదమైపోతుంది, మాటలు రాకుండా గద్గదమైపోవడం. తర్వాత వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకునుట, కళ్ళల్లో ఈ ఆనంద బాష్పాలు రాలుట, ఇవంతా ఉన్నాయి చూడండి.
ఇది